పాలసీపై ఏపీలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్కువ ధరలకు మద్యం ఇచ్చే అంశంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల పరిస్థితిపై అధికారులు అధ్యయనం చేశారు. 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇక మద్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం సరఫరా చేసే కంపెనీలకు సంబంధించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. రైట్, ఇక కొత్త మద్యం పాలసీపై ఏపీలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్కువ ధరలకే మద్యం ఇచ్చే అంశంపై దృష్టి సారించింది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేశారు. 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసన్న, అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడున్న పాలసీలో సమూల మార్పులు చేస్తారు. చాలా చౌక ధరలకే మద్యం అందుబాటులో ఉండేలాగా, అదేవిధంగా బెస్ట్ బిస్టరీస్ కంపెనీ ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్ కంపెనీస్ నుంచి ఈ మద్యాన్ని తీసుకురావడం, ఆ మద్యాన్ని ప్రజలకు సరఫరా చేయడం, అంటే తాగుబోతులు కానీ మద్యం సేవించేవారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. చౌక ధరలకు నాణ్యమైన మద్యం ఇచ్చేలాగా, మద్యం తాగిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని విధంగా మద్యం సరఫరా జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే కొత్త మద్య విధానం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మద్యం పాలసీ ఏ రకంగా ఉంది అనేది వివిధ స్థాయిలో అధికారులు సమీక్షలు చేశారు. ఆయా రాష్ట్రాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఇవన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పరిశీలించిన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీని ప్రవేశపెడుతుంది. ప్రధానంగా చౌక ధరలకే మద్యం అందుబాటులో ఉంచడం, నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయడం, మద్యం తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పాత మద్యం పాలసీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత కొత్తగా మద్యం పాలసీ అక్టోబర్ 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ కొత్తగా వచ్చే మద్యం పాలసీలో మద్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మద్యం కొనుగోళ్లు ఏ రకంగా చేయాలి, ప్రభుత్వం భారీ స్థాయిలో మద్యం కొనుగోలు మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఎలా ఉండాలి, దీని విధి విధానాలు కూడా అన్ని ఖరారు చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీని అవలంబిస్తారు. ప్రసన్న, అయితే గత ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి పలు ఆరోపణలు మనం చూస్తూనే వచ్చాము. పలు ఆరోపణలు కూడా ఎదుర్కొంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు అంటే కొత్త ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం తీసుకునే ఈ చర్యల వెనుక ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయి మద్యం పాలసీకి సంబంధించి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మద్యం పాలసీలో ప్రధానంగా ఎలాంటి వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే గత ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించి, మద్య విధానానికి సంబంధించి బ్యాడ్ నేమే తెచ్చుకుంది. ఎందుకంటే మద్యం తాగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దాంతోపాటు రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళు తక్కువ అవుతారు, దాన్ని బట్టి మద్య నిషేధం విధించడం వీలవుతుందని ఒక యాంగిల్లో ప్రభుత్వం తీసుకుందని అది రివర్స్ అయింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ముఖ్యమంత్రిగా చౌక ధరలకే మద్యం అందించడం, మంచి కంపెనీల నుంచి మద్యాన్ని తీసుకురావడం, మద్యం సరఫరా చాలా సింపుల్ గా జరిగేలా చేయడం, అన్ని రకాల బ్రాండ్లు, ఇంతకు ముందుగా గజిబిజి బ్రాండ్లు కాకుండా ప్రతి మంచి బ్రాండ్ కూడా తాగుబోతులు ఎవరైతే ఉన్నారో, మద్యం సేవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయడం, వాటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న, అయితే ప్రధానంగా మద్యం రేట్లకు సంబంధించి కూడా పలు ఆరోపణలు మనం చూసాం గత ప్రభుత్వానికి సంబంధించి. ఈసారి ఈ రేట్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునుంది? అంటే రేట్లు తగ్గించాలనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు వాటర్ బాటిల్ 180, 160 అలా ఉండేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం రేట్లు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాన్య మానవులకు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకుంటోంది. మద్య ధర ప్రభావం పెరిగితే కనుక ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా కూడా తక్కువ ధరలకి మద్యం సరఫరా చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే యాంగిల్ ప్రస్తుతం కాబడుతుంది. కాబట్టి నాసిరకం మద్యం కాకుండా క్వాలిటీ లిక్కర్ అందుబాటులో ఉంచడం, ధరలు బాగా తగ్గించడం,
వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రసన్న, అయితే కల్తీ మద్యానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? కల్తీ మద్యం చేసిన వాళ్ళకి శిక్షలు పడే దాంట్లో చట్టం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే అంటే ఈ కల్తీ మద్యాన్ని అంటే అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్ గా చెప్పాలంటే కల్తీ మద్యం సరఫరా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి కల్తీ మద్యం సరఫరా జరగకుండా చేయడం అనేది ఫస్ట్ పాయింట్. 2, చౌకగా మద్యం అందించడం అనేది సెకండ్ పాయింట్. ఎందుకంటే మద్యం సేవించే వాళ్ళు ఏదో రోజు కొంత సంపాదించుకుని ఎక్కువ దీని మీద ఖర్చు పెడితే కనుక కుటుంబాలు కూడా చిన్నభిన్నం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివి లేకుండా తక్కువ ధరకే మద్యం అందుబాటులో ఇవ్వాలనేది 2. ఎక్కడైతే మద్యం కొనుగోలు చేస్తారో ఆ క్వాలిటీగా మద్యాన్ని తీసుకోవడం, ఏదో చీప్ లిక్కర్ ఇంకోటో తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కనుక మంచి పెట్టడం కాకుండా మంచి లిక్కర్ తీసుకుని ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.